Okay, dear students, మనం లాస్ట్ ప్రాబ్లంలో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి కూడా మనం నేర్చుకున్నాం. అంటే till now we have solved two problems. First one is A union B using Venn diagram. Second problem, A intersection B using Venn diagram. ఇప్పటి వరకు మనం Venn diagrams యూజ్ చేసి A union B ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం సాల్వ్ చేసాం. అండ్ ఏ వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా సాల్వ్ చేయాలో మనం చేసాం. సో ఇప్పుడు ద నెక్స్ట్ మెథడ్ ఈస్ డిఫరెన్స్. ఎందుకంటే ఆపరేషన్స్ ఇన్ సెట్స్, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్. చేసాం, ఇంటర్సెక్షన్ చేసాం, ఇప్పుడు డిఫరెన్స్ చేస్తాం. we will solve difference of sets by using Venn diagrams. Venn diagrams యూజ్ చేసి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ని సాల్వ్ చేస్తాం. ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇఫ్ A is equal to set 1, 2, 3, 4 and B is equal to set 2, 3, 5, 6, then find A minus B using Venn diagram. A minus B using Venn diagram. Venn diagram యూజ్ చేసి A minus B ని ఫైండ్ అవుట్ చేయాలి. We already know about A minus B. A minus B means what? What is mean by A minus B? We cancel common elements in A and B. A లోను B లోను ఉన్న common elements కొట్టేస్తాం. Next we have to write the elements in first set. First set లో ఉన్న elements ని తీసుకోవాలి. అర్థమవుతుందండి? What is the definition of A minus B? The definition of A minus B is, అంటే the definition of difference of two sets is, first we have to cancel the common elements in set A and set B. First we cancel common elements in set A and set B. And next we have to take the elements in first set. Common elements కొట్టేసి అప్పుడు ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే ఏంటండి? డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ మీన్స్ ఇఫ్ A and then we have to take only the elements in first set, but these elements are not belongs to second set. A B లో రెండు సెట్స్ అయితే కేవలం A లో ఎలిమెంట్స్ రాసుకోవాలి, బట్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు B. అంటే కామన్ ఎలిమెంట్స్ రాయకూడదు. చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన రెండు సెట్స్ రాశాను. ద ఫస్ట్ సెట్ నేమ్ ఈజ్ A. A is equal to set 1, 2, 3, 4. B is equal to set 2, 3, 5, 6. Now we are finding A minus B. A minus B find out చేస్తున్నాం కాబట్టి A minus difference symbol minus. Difference symbol minus minus. A minus B. So first A లోని ఎలిమెంట్స్ రాయండి. Set 1, 2, 3, 4. Next put minus symbol minus. నెక్స్ట్ రైట్ ద ఎలిమెంట్స్ ఇన్ బి. ఇప్పుడు బిలోని ఎలిమెంట్స్ రాయండి. ఎవరు? సెట్ 2, 3, 5, 6. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి మనం? A minus B. A minus B means what? We have to take only elements in first set, but these elements are not belong to second set. కేవలం ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి, మళ్ళీ ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో ఉండకూడదు. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాన్సిల్ కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ కొట్టియాలి. 1 కామన్గా ఉందా? లేదు. 2 కామన్గా ఉందా? ఎస్. క్యాన్సిల్ 2. 3 కామనా? ఎస్. క్యాన్సిల్ 3. ఈజ్ దర్ ఎనీ కామన్ ఎలిమెంట్స్? ఇంకా కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నో. ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. అప్పుడు ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? 1, 4. సెట్ 1, 4. క్లోజ్ ద బ్రాకెట్. అంతే. వీటిని కర్లీ బ్రేసెస్ అంటారండి, బ్రాకెట్స్ కాదేవి. CURLY కర్లీ CURLY కర్లీ బ్రాకెట్స్ అంటారు. A minus B is equal to set 1, 4. సార్ ఇది మనకు తెలుసండి. వెన్ డయాగ్రామ్స్ ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి. అదే కదా మీ కాన్సెప్ట్. వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి A minus B ఎలా ఫైండ్ చేస్తాం? హౌ డు వి ఫైండ్ A minus B యూజింగ్ వెన్ డయాగ్రామ్? A minus B ని ఎలా ఫైండ్ చేస్తామంటే సేమ్ వెన్ డయాగ్రామ్ తీసుకుంటున్నాం. వెన్ డయాగ్రామ్స్ లో సాల్వ్ చేయమన్నాడు కదా. వెన్
diagram. Venn diagram is a diagram which represents the relationship between sets. John Venn introduced Venn diagrams. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం వెన్ డయాగ్రామ్స్ వేసి సాల్వ్ చేస్తున్నప్పుడు when we want to solve any problem by using Venn diagram, first we have to draw rectangle, because rectangle represents universal set. First we have to draw universal set, which is denoted by mu. Universal set, mu or u, దీన్ని u అని కానీ mu అని కానీ చదువుతాం. యూనియన్ ఫైండ్ చేసినా, ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసినా, డిఫరెన్స్ ఫైండ్ చేసినా ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా యూనివర్సల్ సెట్. ఇది యూనివర్సల్ సెట్ అన్నమాట. అంటే ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ సెట్. దిస్ సెట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సెట్ దాన్ రిమైనింగ్ ఆల్ సెట్స్. అన్ని సెట్ల కంటే ఇది పెద్దది. ఇప్పుడు దీని లోపల వీళ్ళ పిల్లలను రాసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు రైట్ ద సెట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ లోపల పిల్లలను రాసుకోవాలి. పిల్లలు ఎవరు? ఇద్దరు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఏ, సెకండ్ అబ్బాయి బి. పెద్ద అబ్బాయి పేరు ఏ, రెండో అబ్బాయి పేరు బి. నౌ వీ హ్యావ్ టు రైట్ ఏ సెట్ ఎలిమెంట్స్ అండ్ వీ హ్యావ్ టు రైట్ బి సెట్ ఎలిమెంట్స్. ఏలోను ఏ సెట్ రాద్దాం. హౌ డు వి డినోట్ సెట్? వి డినోట్ ఏ సెట్ బై సర్కిల్ and give some name A. Next B set, denote B set by circle. B set ni kuda circle denote cheyi and give some name B. Come on, I denoted first set by circle and I denoted by circle, and the first set name is A, second set name is B. ఇక్కడ మనం ఏ ఆపరేషన్ చేస్తున్నాం? యూనియనా, ఇంటర్సెక్షనా, డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ రాయి A మైనస్ బి. ఏ మైనస్ బి చేస్తున్నామా, బి మైనస్ ఏ చేస్తున్నామా, ఏ మైనస్ డి చేస్తున్నామో తెలియాలి కదా. ఏ మైనస్ బి. ముందు రెండు సెట్లో కామన్ ఎలిమెంట్స్ రాసేయండి. వాట్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి? 2 and 3 ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి. ముందు ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ రాసేయండి. దిస్ పోర్షన్ రిప్రజెంట్స్ కామన్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇందులో ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ రాయండి. ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఎవరు? 1, 4. 1, 4. ఈ పార్ట్ లో బి లోని ఎలిమెంట్స్ మాత్రమే రాయండి. నౌ రైట్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఓన్లీ బి. బి లోని ఎలిమెంట్స్ ఎవరు? 5, 6. 5, 6. ఇప్పుడు ఏ మైనస్ బి ఎలా ఫైండ్ చేస్తాం? హౌ డు వి ఫైండ్ ఏ మైనస్ బి? ఏ మైనస్ బి అంటే ఏంటి? ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ విచ్ ఆర్, కేవలం ఏలో ఉన్న ఎలిమెంట్స్ నే తీసుకోవాలి. బట్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు బి. ఈ ఎలిమెంట్స్ ఏవి కూడా బికి చెందకూడదు. అంటే ఇప్పుడు ఈ పార్ట్ని షేడ్ చేయాలి. కేవలం 1, 4 కదా. మరి చూడండి ఆన్సర్ కూడా ఏమొచ్చింది? 1, 4. 1, 4 మాత్రమే షేడ్ చేయాలి. అంటే ఇగో ఈ పార్ట్ని షేడ్ చేయాలి. చూడండి ఇగో ఇలా షేడ్ చేయాలి. కామన్ పార్ట్ని టచ్ చేయకూడదు. ఇగో దిస్ ఈస్ ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి ఎవరిని షేడ్ చేశాను నేను, బాగా మీరు అబ్జర్వ్ చేశారా? ద షేడెడ్ పోర్షన్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు ఏ. అంటే ఇది ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే షేడ్ చేశాను. అంటే ఈ ఎలిమెంట్స్ మళ్ళీ బిలో ఉండకూడదు. అంటే ఇక కామన్ పార్ట్ని షేడ్ చేయకూడదు. కేవలం ఏలో ఉన్న ఎలిమెంట్సే. ఏలో ఉండే మాత్రమే ఎవరు? 1, 4. అంటే మరి కామన్ ఎలిమెంట్స్ తీసుకోకూడదు కదా. ఇదిగో ఇలా షేడ్ చేయాలి. అంటే we have to take only in elements A, but these elements are not belongs to B. కేవలం ఏలోనే ఉండాలి, మరి బిలో ఉండకూడదు. మరి 2, 3 బిలో కూడా ఉన్నాయి కదా, అందుకే దాన్ని ముట్టుకోలేదు. కేవలం ఈ పార్ట్ని షేడ్ చేసాం. ఇది ఏ మైనస్ బి. ఇది ఏమవుతుందండి? ఏ మైనస్ బి. అర్థమవుతుందని చెప్పింది. దిస్ ఈస్ వాట్? ఏ మైనస్ బి. ఏ మైనస్ బి మీన్స్ వాట్? ఓన్లీ వీ హ్యావ్ టు షేడ్ ఏ పార్ట్ విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు బి. మళ్ళీ అది బికి వెళ్ళకూడదు. ఏలో ఉన్నవి షేడ్ చేయాలి. దిస్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ 2 sets. దట్స్ ఆల్. అర్థమైందండి?